వెల్కమ్ టు మై ఛానల్. మీ ఇంట్లో ఉండే సింక్‌లోన తీసుకొని వెళ్లి సాల్ట్‌నైతే ఇలా జల్లండి. మీరే అద్భుతం చూస్తారు. అలాగే మన ఇంట్లోనే కిచెన్‌లోనే చేసుకునే పనులను సింపుల్‌గా చేసుకోవడానికి చాలా చాలా మంచి కొత్త యూజ్‌ఫుల్ టిప్స్‌నైతే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ టిప్‌నైతే తెలుసుకుందాము. చాలా మంది ఇంట్లోన ఈ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తూ ఉంటారు కదండీ. తులసి మొక్క అనేది అస్సలు పెరగదు. అలాగే నిద్రపోతూ ఉంటుందండి. ఆకులనేది ఎండిపోయినట్టు. సో, చాలా మంది ఫేస్ చేస్తూనే ఉంటారు కదండీ. నేను ఈ రెమెడీ ట్రై చేసిన తర్వాత తులసి మొక్క అనేది చాలా పచ్చగా, గుబురుగా, నిండుగా చాలా నీట్‌గా అయితే పెరుగుతుందండి. సో, ఆ రెమెడీ ఏంటి అనేది తెలుసుకుందాము. వారానికి 2 సార్లు ఈ విధంగా బౌల్‌తో వాటర్‌ని తీసేసుకొని ఇందులో 1 టీ స్పూన్ వరకు కూడా కొంచెం బెల్లాన్ని తురిమేసి వేసేసుకొని, ఒక చిటికెడు లేదంటే 2 చిటికెల వరకు కూడా కొంచెం పసుపు వేసేసుకోండి. ఆ తర్వాత ఒక 2 కర్పూరం బిళ్ళలను తీసేసుకొని ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసి వేసేసుకున్నారనుకోండి. కర్పూరం వల్ల మనకేంటంటే మొక్కల మీద చిన్న చిన్న వైట్ పురుగుల్లా పట్టేసి, బూజులా పట్టేసి మొక్కల ఆకులు తినేస్తూ మొక్కలు పాడైపోతూ ఉంటాయి కదండీ. అలాగే పసుపు కూడా మనకి యాంటీబయాటిక్ కాబట్టి మొక్కలనేవి పెరుగుదలకి చాలా బాగా సహాయపడతాయండి. ఎవరైతే ఇలా తయారు చేసిన ఈ వాటర్‌ని చక్కగా వారానికి ఒక్కసారి కూడాను మీ ఇంట్లో ఉండే తులసి మొక్కకు పోస్తారో ఖచ్చితంగా మీరే 1, 2 వారాల్లోనే మీ తులసి మొక్క గుబురుగా, పచ్చగా, నిండుగా ఆకులనేవి చాలా నిండుగా పెరుగుతాయండి. ఆకులు రాలిపోవడం లాంటివి ఏమీ ఉండదు. ముఖ్యంగా పురుగు లాంటిది ఏది కూడా పట్టకుండా మొక్క అనేది చాలా గుబురుగా పెరగడం మీరే అబ్జర్వ్ చేస్తారు. మా ఇంట్లో ఆల్మోస్ట్ ఎక్కువ తులసి మొక్కలని పెంచుతూ ఉంటామండి. సో, నేను ఎప్పుడు కూడా తులసి మొక్కకి ఈ టిప్స్‌ని ట్రై చేస్తూ ఉంటాను. ఖచ్చితంగా తులసి మొక్క గుబురుగా పెరగాలంటే సింపుల్‌గా ఈ చిన్న రెమెడీని ట్రై చేయండి. ఈ చిట్కా వల్ల మీ ఇంట్లో ఉండే తులసి మొక్క చాలా నిండుగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంక సెకండ్ ఐడియానే తెలుసుకుందాం. ఇంట్లో ఈ టైంలో మనకెక్కడ చూసినా ఈగలు, దోమలు, పురుగులు ఇవన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి కదా ఈ వర్షాకాలంలో. చిన్న దాల్చిన చెక్క ఉంటే చాలు మీ ఇంట్లోనే ఉండే ఈగలు, దోమలు, పురుగులు నైట్ టైమ్ వచ్చే రెక్క పురుగులన్నిటిని కూడా పోగొట్టేసి ఇల్లంతా మంచి సువాసన భరితంగా చేసుకోవచ్చు. సో, మనకి ఇంట్లో ఖచ్చితంగా కిచెన్‌లోన ఈ విధంగా మనకైతే దాల్చిన చెక్క అనేది ఉంటుంది కదండీ. దాన్ని కొంచెం తీసుకొని ఇంట్లో మనకి విక్స్ అనేది ఉంటూనే ఉంటుంది కదా! దాన్ని కొంచెం ఈ చెక్కకి అప్లై చేసేసుకోండి. సో, విక్స్ వల్ల మనకేంటంటే ఈ ఘాటు వాసనకి ఇంట్లోనే ఉండే ఈగలు, దోమలు, పురుగులు ఇవన్నీ కూడా పోతాయన్నమాట. జస్ట్ ఒక్కసారి కొంచెం ఈ విధంగా మనం తీసుకున్న దాల్చిన చెక్కకి కొంచెం అంటే కొంచెము ఈ విధంగా విక్స్‌ని అప్లై చేసేసుకొని దీన్ని కొంచెం కాల్చేయాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా స్టవ్ మీదైనా లేదంటే ఒక చిన్న క్యాండిల్‌తో గానిని ఈ విధంగా మనం కాల్చేసుకొని ఇలా ఆపేసుకొని ఈ పొగ ఇంటి నిండా కూడా ఒక్కసారి స్ప్రెడ్ చేసేసుకున్నాం అనుకోండి ఇల్లంతా మంచి సువాసన వస్తుంది. ఇంట్లో ఈగలు, దోమలు, పురుగులు, రెక్క పురుగులన్నీ కూడా మాయము. ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇంక మూడవ ఐడియానైతే తెలుసుకుందాం. ప్రతి ఒక్క ఆడవారికి కూడా టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. మన ఇంట్లో రకరకాల మసాలాలని, పౌడర్స్ అని, పప్పులని, దినుసులని చాలా రకాలు స్టోర్ చేసుకుంటూ ఉంటాం. ఒక్కొక్కసారి మనకే కన్‌ఫ్యూజన్ అయిపోతుంది. ఏ డబ్బాలో ఏదుందో అనేది. సో, అలాంటప్పుడు చిన్న చక్కగా చిట్కాని ట్రై చేయండి. మన పని చాలా సులువైపోతుంది. కొత్తగా వచ్చేవారైనా కూడా కిచెన్‌లోకి వస్తువులను చాలా బాగా ఐడెంటిఫై చేస్తారు. ఇటువంటి కాటన్ టేప్స్ అనేవి మనకి బుక్ షాప్‌లో రూ. 20కి వస్తుందండి. ఇది డబుల్ సైడ్ టేప్ కాకుండా సింగిల్ టేపే అనమాట. జస్ట్ ఈ టేపుని తీసేసుకొని ఈ విధంగా మనం అన్నిట్లో కిచెన్‌లో నుండే బాక్స్ అన్నిట్లికి కూడాను ఇలా అంటించేసుకొని ఒక పెన్‌తో గాని, మార్కర్‌తో గానియండి అందులో నుండే ఐటెమ్ పేరుని ఈ విధంగా మనం క్లియర్‌గా రాసేసుకున్నాం అనుకోండి. అస్సలు కన్‌ఫ్యూజన్ అనేది లేకుండా చాలా చక్కగా ఏ వస్తువు ఎక్కడుందో ఒక్కొక్కసారి మనకి గరం మసాలా, చికెన్ మసాలా, మటన్ మసాలా ఇలాంటి పౌడర్స్ అనేవి మనకు మారిపోతూ ఉంటాయి. అలాగే కొత్తగా వంట చేసే వాళ్ళకు కూడాను ఐడెంటిఫైగా ఉండాలనుకున్నట్లయితే సింపుల్‌గా జస్ట్ ఏమీ లేదండి. ఈ టేప్ అనేది మనం మార్కెట్ నుంచి తెచ్చుకొని జస్ట్ చిన్న పీస్‌ని ఈ విధంగా కట్ చేసేసుకోవచ్చు. మీకు కావాలనుకున్నట్లయితే ఈ టేప్ యొక్క లింక్ అనేది నేను ప్రోడక్ట్‌లోన ట్యాగ్ చేస్తాను. కావాలంటే తీసుకొచ్చండి. ఈ విధంగా మనకి ఐటెమ్స్ ఏటేటి ఉన్నాయో అన్నిటిని కూడా చాలా చక్కగా ఇలా రాసేసుకున్నాం అనుకోండి. ఏ పౌడర్ ఏంటి అనేది చాలా క్లియర్‌గా తెలుస్తుందండి. హ్యాపీగా కన్‌ఫ్యూజన్ అనేది అవ్వకుండా హ్యాపీగా మనం వాడుకోవడానికి అలాగే కిచెన్‌లో చూడడానికి చాలా నీట్‌గా కూడా ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్ ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయడం అయితే మర్చిపోకండి. చూసారు కదా ఎంత నీట్‌గా ఎంత క్లియర్‌గా ఉన్నాయో. ఎవరైనా కన్‌ఫ్యూజ్ అవుతారో చెప్పండి. ఖచ్చితంగా ట్రై చేయండి. రోజుల్లో ఎక్కడ చూసినా వయసుతో సంబంధం లేకుండా ఎక్కడ విన్నా కూడాను కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేవి వింటున్నాం కదండీ. సో, ఈ మధ్యకాలం చాలా ఎక్కువైపోయాయి ఈ ప్రాబ్లమ్స్ అనేవి. సో, ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా అలాగే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళకి కూడా ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గాలంటే దీనికి ఒక మంచి రెమెడీ అయితే తెలుసుకుందామండి. ఏమీ లేదండి పునర్నవ ఆకు, కొండపిండి ఆకు అని చాలా రకాలుగా పిలుస్తూ ఉంటారు. సో, పునర్నవ ఆకు అంటే మనకి మార్కెట్‌లో దొరుకుతుందండి. మనకి రూ. 20కి 4, 5 కట్టలు ఇస్తూ ఉంటారు. ఇది మనకి తోటకూరలాగే ఉంటుందండి. అయినా కూడా తోటకూర కంటే మంచి టేస్ట్ ఉంటుంది. దీన్ని గనక కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైతే
వారానికి 2 సార్లు పప్పులో వేసుకొని కానీ లేదంటే పెసరపప్పుతోని చక్కగా వేపుడులాగా చేసేసుకొని లేదంటే దీన్ని రసాన్ని కూడా మనం తాగినట్లయితే ఈ కిడ్నీ సమస్యలు అనేవి చక్కగా తగ్గుతాయండి. చాలా హోమియోపతిలోనైతే దీన్ని కిడ్నీ ప్రాబ్లమ్కి సజెస్ట్ చేస్తున్నారు. కావాలంటే మీరు కూడా ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. ఎవరికైనా కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా అలాగే కిడ్నీ ప్రాబ్లమ్స్ తగ్గాలనుకున్నట్లయితే ఈ పునర్నవాకు అనేది బాగా పనిచేస్తుందండి. వారానికి 2 సార్లు కూడా తోటకూరలో కూడా హ్యాపీగా తీసుకున్న హెల్త్కి కూడా చాలా మంచిది ఆకుకూర కాబట్టి ట్రై చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుందంటే ఇంకా నెక్స్ట్ ఎయిడ్ అనేది తెలుసుకుందాం. జనరల్గా మనం గుడ్లు అనేవి ఉడకబెట్టేటప్పుడు ఒక్కొక్కసారి గుడ్లు అనేవి పగిలిపోయి లోన ఉండే సొనంతా బయటకు వచ్చేసి పొలుచు వాసన వచ్చేసి అలాగే గిన్నె పాడైపోతుంది. తొక్కలు కూడా ఒక్కొక్కసారి సరిగ్గా రావు కదా. ఇన్ని ప్రాబ్లమ్స్ అనేవి చిటికలోనే క్లియర్ అయిపోవాలి. గుడ్డు మీద తొక్క అనేది నీట్గా రావాలి. అలాగే మనకి గిన్నెంతా తెల్లగా ఉండాలి. ముఖ్యంగా పొలుసు వాసన అనేది రాకుండా గుడ్డు అనేవి పగిలిపోకుండా నీట్గా ఉండాలంటే సింపుల్గా చిన్న ట్రిక్ ట్రై చేయండి. ఏమీ లేదు, జస్ట్ మనం నిమ్మ తొక్కలు పడేస్తూ ఉంటాం కదా, లేదంటే నిమ్మకాయ ముక్కలైనా కూడా ఈ విధంగా 1 కానీ 2 కానీ గుడ్లు ఉడికించేటప్పుడు సింపుల్గా వేసేసామనుకోండి, లెమన్ వాసన వల్ల మనకి పొలుసు వాసన అనేది పోతుందండి. ఒకవేళ పగిలిపోయిన గుడ్డు అయినా కూడా మనకి లోన ఉండే సొన అనేది బయటికి లీక్ అవ్వకుండా తొక్కలు కూడా చాలా బాగా వచ్చేస్తాయి. గిన్నె కూడా చాలా నీట్గా అయిపోతుందండి. ఒకసారి అయితే చూడండి, గుడ్డు అనేది ఎక్కడ కూడా బ్రేక్ అవ్వలేదు. పర్ఫెక్ట్గా మనకి గుడ్డు అనేది కూడా కుక్ అయిపోయింది. అలాగే చూడండి పాత్ర కూడా ఎంత నీట్గా ఉందో మాడిపోకుండా. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ అనేది తెలుసుకుందాం. జనరల్గా ఆనపకాయ అనేది తెచ్చుకునేటప్పుడు కొంతమంది సగం సగం వండుతూ ఉంటారు, ఇంకొంత ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు. కొంతమంది అయితే తెచ్చిన 4-5 రోజుల వరకు కూడా వాడరు. అలా అని మనం ఫ్రిడ్జ్లో తీసుకుని వెళ్ళినంత పెట్టే ప్లేస్ ఉండదు కాబట్టి ఆనపకాయ అనేది డొల్ అయిపోకుండా లోన పాడైపోకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా స్టోర్ చేసుకోవాలనుకున్నట్లయితే సింపుల్గా ఏమీ లేదంటే జస్ట్ కొంచెం ఆయిల్ డ్రాప్స్ని విధంగా కుకింగ్ ఆయిల్ని చేతికి అప్లై చేసేసుకొని ఇలా మొత్తం కాయ మొత్తం కూడా అప్లై చేసేసుకున్నాం అనుకోండి. ఒకవేళ మనకి బయట అనేది వేడి ఉన్నా కూడాను తొక్క అనేది మాడిపోయి వాడిపోకుండా లోన కూడా డొల్ల అయిపోకుండా టేస్ట్ కూడా మారదండి. మనకు ఆనపకాయ కొనేటప్పుడు ఏ విధంగా అయితే ఫ్రెష్గా ఉందో అదే విధంగా ఆనపకాయని చక్కగా వారం 10 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఆయిల్ వల్ల మనకి ఏంటంటే పైన తొక్క అనేది మాడిపోదు కాబట్టి లోన ఉండే కాయ అనేది కూడా అస్సలు పాడవదు. ఈసారి ఆనపకాయని స్టోర్ చేసుకోవాలనుకునేటప్పుడు జస్ట్ ఒక చిన్న డ్రాప్ ఆయిల్ అప్లై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. నెక్స్ట్ ఎయిడ్ అనేది తెలుసుకుందాం. కిచెన్లో మనం అందరం ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే షుగర్ డబ్బా కానీ లేదంటే బెల్లం డబ్బాలకు కానీ చీమలకి ఎవరో చెప్పినట్టుగా క్యాప్ ఎంత గట్టిగా క్లోజ్ చేసినా కూడా చుట్టూ కూడా మనకి పంచదారలో చీమలు అనేవి పట్టేసి అలాగే ఒక్కొక్కసారి షుగర్ కూడా మనకి ఏంటంటే పదునైపోతుంటుంది కదా, చెమ్మ పట్టేస్తూ ఉంటుంది. ఇలా పదును రాకుండా అలాగే మనకి ఎటువంటి పురుగులు లాంటివి కానీ లేదంటే చీమలు లాంటివి ఇటువంటి స్వీట్ ఐటమ్స్ దగ్గర షుగర్ డబ్బా దగ్గర గట్టను రాకుండా ఉండాలంటే సింపుల్గా ఏమీ లేదంటే జస్ట్ 4-5 లవంగాలని ఏదా మీ బెల్లం బాక్స్లో కానీ లేదంటే షుగర్ డబ్బాలో కానీ వేసారనుకోండి, షుగర్ పాడవదు, బ్యాడ్ స్మెల్ రాదు, ముఖ్యంగా చెమ్మ పట్టదు. ముఖ్యంగా మనకి చీమలు అనేవి రాకుండా ఉంటాయండి. ఎందువల్లంటే మనకి లవంగాలు అంత ఘాటు వస్తాయి కాబట్టి ఈ ఘాటు వాసనకి చీమలు అనేవి దరిదాపుల్లో కూడా రావు. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ సైడ్ అనేది తెలుసుకుందాం. కిచెన్లో ప్రతి ఒక్క ఆడవారు ఫేస్ చేసే ప్రాబ్లమే. కిచెన్లో మనం సింక్లో ప్రతిదీ వాడకం ఎక్కువ చేస్తూ ఉంటాం కాబట్టి ఇలా జంగులో పట్టేసి మనకి మురికి ఎంత పట్టేసి ఒక్కోసారి పొలుసు కంపు అనేది వచ్చి విపరీతమైన బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది. ఏమీ లేదండి, జస్ట్ మనకి బ్యాడ్ స్మెల్ రాకుండా సింక్ అనేది స్ట్రక్ అవ్వకుండా సింక్ ఎప్పుడు కొత్త దానిలా మెరిసిపోవాలంటే జస్ట్ కొంచెం అంటే కొంచెము సాల్ట్ని ఈ విధంగా మనము 1-2 స్పూన్ల వరకు, మీకు ఎక్కువ వాడకముందు అనుకోండి ప్రతి నైట్ మనం పని అంతా అయిపోతుంది కదా, ప్రతిరోజైనా లేదంటే 3-4 రోజులకు ఒక్కసారైనా కొంచెం సాల్ట్ ఈ విధంగా చుట్టూ జల్లేసుకొని బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా బ్యాక్టీరియా ఏదన్నా పోవాలంటే కొంచెం నిమ్మరసాన్ని కూడా ఈ విధంగా పిండేసుకోండి. ఆ తర్వాత మీరు కొంచెం షాంపూని కానీ లేదంటే సర్ఫ్ను కానీ వేసేసుకోండి. నేనైతే ఇక్కడ కొంచెం సబీనా పౌడర్ అయితే వేస్తున్నాను అనమాట. దీనివల్ల కూడా మనకు మురికి చాలా బాగా పోతుందండి. ఇలా మొత్తం కూడా వేసేసుకొని చుట్టూ కూడా ఈ విధంగా పీచ్తో కానీ లేదంటే ఒక బ్రష్తో కానీ నీట్గా ఇలా క్లీన్ చేసేసామనుకోండి, స్టీల్ సింక్స్ అని ఒక్కసారి వాడేసరికి మనకి ఎక్కడి నుంచి వస్తే తెలియని మరకలు అనేవి పట్టేసి చాలా అసహ్యంగా అయిపోతూ ఉంటాయి కదా. ఇలా మనం వారానికి 2-3 సార్లు క్లీన్ చేయడం వల్ల సింక్ ఎప్పుడు చూసినా కొత్త దానిలాగా ఎటువంటి బ్యాడ్ స్మెల్ కానీ నీచు స్మెల్ కానీ పొలుచు వచ్చన కానీ ఏది రాదండి. చాలా శుభ్రంగా మనకు మురుకు జంగు అంతా కూడా క్లీన్ అయిపోతుంది. ముఖ్యంగా కిచెన్లోకి ఎటువంటి బొద్దింకలు కానీ పురుగులు కానీ ఈ సింక్ ద్వారా రావు. అలాగే ఇలా క్లీన్ చేయడం వల్ల సింక్ గొట్టాలు కూడా క్లీన్ అవుతాయి కాబట్టి ఎక్కడ మనకి బ్యాక్టీరియా అనేది ఉండదు, ఫంగల్స్ అనేవి పట్టవు, ముఖ్యంగా స్ట్రక్ అవ్వకుండా ఉంటుందండి. కిచెన్ ఎప్పుడు కూడా నీట్గా మంచి స్మెల్ రావాలి, మనం కూడా ఆరోగ్యంగా ఉండాలంటే సింక్ని ఖచ్చితంగా ఇలా క్లీన్ చేసుకోవాల్సిందేనండి. నీట్గా కూడా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, బొద్దింకల పురుగులు కూడా ఏమీ రావు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్.
టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.